అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏమండి, పండగ దగ్గరకు వచ్చేస్తుందండి. ఏం పండగ అంటున్నారా? అదేనండి, క్రిస్మస్ పండగ. మరి ఈ క్రిస్మస్ సీజన్లో బోల్డ్ అన్ని వెరైటీ రెసిపీస్ ఉంటాయని మీకు తెలుసు, మాకు తెలుసు. మరి ఆ రెసిపీస్ని తయారు చేసుకోవడం ఎలాగో మీకు కొంచెం కన్ఫ్యూజన్ కదా. అందుకే క్రిస్మస్ స్పెషల్స్ని మీకు పరిచయం చేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ ఫేవరెట్ కుకరీ షో అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. మరి ఈ క్రిస్మస్ సీజన్లో మనకి క్రిస్మస్ స్పెషల్ వంటకాల్ని పరిచయం చేస్తున్నారు మెట్టుగూడలో ఉంటున్న శ్రీమతి ఈవా గారు పరిచయం చేసే వంటకాలు ఏంటో ఆవిడని ఆహ్వానించి తెలుసుకుందాం. హలో ఈవా గారు. హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఈవా గారు, మీ ప్రాపర్ ఎక్కడ అండి? మేము కేరళ నుంచి ఇక్కడ వచ్చినాక ఇప్పుడు 30 years 35 years అయింది. ఓ, అంటే యాక్చువల్లీ మీరు కేరళైట్స్. మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా కేరళ అయితే. ఓకే, మరి హైదరాబాద్ ఎలా వచ్చారు? మా హస్బెండ్ రైల్వేస్లో ఉంది, అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చారు. ఫస్ట్ కేరళలో ఉండే. ఫస్ట్ కేరళ. సో 30 years అయిపోయింది. 35 years అయిపోయింది. ఓకే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా హైదరాబాద్ లోనే సెటిల్డ్ అయింది. ఓకే, వెరీ నైస్ అండి. చాలా అందంగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ సీజన్ ఈ రోజే క్రిస్మస్ లా ఉంది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఓకే, సో కేరళ కదా మీది ప్రాపర్. అక్కడ ఫుడ్ కి మీరు వచ్చిన తర్వాత కొత్తలో హైదరాబాదీ ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉండి ఉంటది కదా? డిఫరెన్స్ ఉంది. అక్కడ బాయిల్డ్ రైస్ తింటది, ఇక్కడ అంటే వైట్ రైస్ కదా. ఓకే, ఉప్పుడు బియ్యం సంథింగ్. అక్కడ ఉప్పుడు బియ్యం తింటది, బాయిల్డ్ రైస్ అని చెప్తుంది. మేము 23 years తినేసి ఇక్కడ వచ్చి చాలా కష్టం అయిపోయింది. ఫస్ట్ అన్ని దొరుకుతున్నాయి, ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది. సో మరి ఈ రోజు మాకు ఏం స్పెషల్ చూపిస్తున్నారు మీరు? ఈ రోజు ఆప్రికాట్ డిలైట్. ఆప్రికాట్ డిలైట్. యాక్చువల్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి ఏంటో తెలుసుకుని ఆ తర్వాత మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సరే. పాలు, కండెన్స్ మిల్క్, బాయిల్ చేసిన ఆప్రికాట్, కస్టర్డ్ పౌడరు, డేట్స్, బదాం. సో దీనికోసం ఆప్రికాట్ ని కుక్ చేసామన్నారు. కుక్ చేసి తయారు పెట్టాలా? ఓకే, ఒకసారి చూపించండి. అంటే ఇది మనకి డ్రై ఆప్రికాట్స్ దొరుకుతాయి కదా, వాటిని కుక్ చేశారా? కుక్ చేస్తుంది. ఈ ఆప్రికాట్స్ ని అంటే ఎంతసేపు కుక్ చేశారు మీరు? ఒక 5 నిమిషం ప్రెషర్ ప్యాన్ లో కుక్ చేయాలా. సో ఇది ఇలా 5 minutes ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేశారండి. అండ్ ఆ వాటర్ అంతా కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే అన్ని ఫ్లేవర్ అదిలే ఉంది కదా. ఓకే, ఏ వాటర్ లో అయితే మనం కుక్ చేస్తామో ఆ వాటర్ కూడా యూజ్ చేసుకోవాలంటండి. కొంచెం నీళ్ళు సరిపోతుంది, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. నెక్స్ట్ ఏంటండి, ఇది ఎలా ప్రిపేర్ చేయాలి? నెక్స్ట్ ఫస్ట్ పాలు పోయాలి, గ్యాస్ లైట్ చేసి. ఓకే, పాలు స్టవ్ ఆన్ చేసేసాం. ఇప్పుడు 1/2 liter పాలు. ఈవా గారు, మీ గురించి చెప్పండి. సో ఇక్కడ మీరు అంటే ఏదైనా వర్క్ చేశారా? నేను టీచర్గా డాన్స్ సార్నాకైలా 8 years చేసిన. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది హుబ్లీ, 5 years అక్కడ చేసింది. మళ్ళీ వచ్చినాక సెంట్ ఆంథనీ స్కూల్, సెకండ్రాబాద్, కింగ్స్వే ఇక్కడ ఒక 19 years చేసింది. వావ్. సో ఎంతో మంది కిడ్స్ కి మీరు చాలా నేర్పించారు. అంటే చాలా మంచి స్కూల్, సిస్టర్స్ చాలా మంచిది, కొలీగ్స్ కూడా చాలా మంచిది. అది మా సెకండ్ హోమ్. అట్లా ఇప్పుడు రిటైర్ అయిపోయారా? రిటైర్ అయిపోయింది. అంటే ఏ సబ్జెక్ట్ టీచ్ చేశారు? నేను ఇంగ్లీష్ 8th 9th 10th ఇంగ్లీష్. ఓకే, మీ వారు ఏం చేస్తారు? రైల్వేలో ఆఫీసర్ పని చేసిన, రిటైర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తుంది. వెరీ నైస్ అండి. సో మీరు మాత్రం ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ అప్పుడప్పుడు నేను ఈ కన్సల్టెంట్ గా చేస్తుంది, ఎందుకంటే స్కూల్ అది టీచింగ్. ఒక స్కూల్లో పోయి ఒక వారం అంతా స్టడీ చేసి మళ్ళీ టీచర్స్ ఎట్లా ఉంది, పిల్లల స్టాండర్డ్ ఎట్లా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలా, మళ్ళీ ఒక రిపోర్ట్ రాసి ఇస్తుంది. సో ఈ జాబ్ అప్పుడప్పుడు వెళ్ళి చేస్తే చాలు, ఎవ్రీడే వెళ్ళాలి? ఎవ్రీడే పోతుంది, అవసరం లేదు. మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్లో ఒక 10 months స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, వెరీ నైస్ అండి. యాక్చువల్లీ తెలుగు అందరూ మాట్లాడతారు ఇక్కడ హైదరాబాద్లో, ఇంగ్లీష్ అనగానే కొంచెం భయపడతారు. సో ఎస్పెషల్లీ అప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్నపిల్లలకి మీరు ఇంగ్లీష్ చెప్పాలంటే కొంచెం టఫ్ జాబే కదా. అది స్టూడెంట్స్కు అంత కష్టం లేదు. ఈ పాలు మనకి బాయిల్ అవ్వాలా? ఒక స్పూన్. ఇది ఆల్రెడీ ఒకసారి బాయిల్ చేసిన మిల్క్? ఒకసారి బాయిల్ చేసిన, ఎందుకంటే అదిలే ఈ కస్టర్డ్ పౌడరు పాలే కలిపి అదిలే పోయాలి. ఓకే అండి, మనం ముందుగా కస్టర్డ్ కుక్ చేస్తున్నాం.
కలుపుతూ ఉండాలా. ఓకే. అంటే అది గట్ట చిన్న మంట మీద గడ్డ కట్టకుండా కస్టర్డ్ పౌడర్ని మనం డైరెక్ట్ పాలలో వేయలేం కాబట్టి కొంచెం చల్లటి పాలలో కలిపి మరుగుతున్న పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. అది కొంచెం థిక్గా అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసి కండెన్స్ మిల్క్ పోయాలి. ఓకే. సో ఇప్పుడు ఇది సరిపోతుందా కుక్ అవడం? ఇంకొంచెం థిక్ అవ్వాలా? కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి? ఎలా స్టార్ట్ అయిందా మీకు? ఇక్కడ మేము రిలేషన్స్ చాలా పేరు ఉంది. అందరూ మేము ఒక్కొక్క ఇంట్లో కలిసి ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తుంది పండగ రోజు. ఎందుకంటే ఒక్క వాళ్ళు చేస్తుంటే కష్టం కదా. అవును, అందరూ ఒక్కొక్క ఐటమ్ లార్జ్ క్వాంటిటీ చేసి తీసుకొచ్చేసి అందరు కలిసి తింటుంది మధ్యాహ్నం. ఓకే. ఎలాంటి కేక్? రాత్రి మేము గుడి పోతుంది, లేదంటే పొద్దున పోతుంది. కంపల్సరీగా క్రిస్మస్ రోజు పోవాలి. ఓకే, వెరీ నైస్ అండి. ఇది మనకు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కండెన్స్ మిల్క్ వేస్తాను, చక్కెర కూడా వేయచ్చు. కండెన్స్ మిల్క్ వేస్తుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇక్కడ ఈ స్వీట్ లో మనం పంచదార అస్సలు వాడడం లేదండి, కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తాం పంచదార బదులు. కండెన్స్డ్ మిల్క్ అనేది మన స్వీట్నెస్ కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తక్కువ అంటే కొంచెం చక్కెర కూడా వేయాలి. చక్కెర కొంచెం వేయాలి. ఇంకొక వాళ్ళకి ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు కొంచెం చల్లగా అయినాక వేస్తుంటే మంచిది. ఇప్పుడు మాకు ఇప్పుడు చూపిస్తున్నారండి యాక్చువల్లీ ఏప్రికాట్ అంటే మనం ముందుగా కుక్ చేసిన ఏప్రికాట్ ని ఇక్కడ వేసేసారు. ఇంట్లో మీకు కావాలంటే చల్లగా అయిన తర్వాత వేసుకోవచ్చు. తురిమిన బాదాం, మళ్ళా ఎండు ఖర్జూర్ అని కట్ చేసిన ముక్కలండి. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తే అది ఫ్రూట్ సలాడ్ వేరే. ఓకే, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే యూజ్ చేస్తామండి దీంట్లో. సో ఇంకా సర్వ్ చేస్తారా? ఏప్రికాట్ డిలైట్ తయారుగా ఉంది. ఏప్రికాట్ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి చూద్దాం. ఏప్రికాట్ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఏప్రికాట్స్, కస్టర్డ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, బాదాం తరుగు, ఖర్జూర పళ్ళ ముక్కలు, పాలు. తయారు చేసే పద్ధతి: ముందుగా ఏప్రికాట్స్ని కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 1/2 లీటర్ పాలు పోసి అవి మరిగిన తర్వాత మరుగుతున్న పాలల్లో ఆ కస్టర్డ్ని వేసి ఉండకట్టకుండా కలుపుకోవాలి. అలా కాసేపు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కండెన్స్డ్ మిల్క్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఉడికించిన ఏప్రికాట్స్, బాదం తరుగు, ఖర్జూర ముక్కలు వేసి కలిపి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్మస్ స్పెషల్స్ ఏప్రికాట్ డిలైట్ రెడీ.